అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇక ఆసరా పెన్షన్‌కి సంబంధించి కొత్తవి ఎప్పుడు విడుదల చేస్తారు, ఇంకా పాతవి పెండింగ్‌లో ఉన్నవి ఎప్పుడు పడతాయి అన్న దానిపైన ఒక క్లారిటీ తీసుకుందాము. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కొంతమందికి జనవరి, ఫిబ్రవరి, మార్చి నుంచెల్లి కూడా కొంతమందికి అయితే ఇంకా పెండింగ్‌లో ఉన్నది. వాళ్ళందరికీ 3 నెలల ఆసరా పింఛను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతుందనేసి మనకు తెలుస్తుంది. ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు మాత్రం చాలా జిల్లాల్లో జమ అవుతున్న తరుణంలో మిగతా అన్ని జిల్లాల్లో కూడా అతి త్వరలోనే పూర్తి చేస్తామని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేర్కొనడం జరిగింది. అయితే మొత్తానికి ఈ వార్త మనకు కొన్ని ఆర్టికల్స్ కూడా రావడం జరిగిందనమాట. అయితే ఇక కొత్త పెన్షన్లు మనకి గతంలో ఉగాది పండుగ నెలలోనే మనకు షురూ అవుతుందని అధికారులు చెప్పుకొచ్చినా కూడా ఇంకా ఎలక్షన్స్ అయితే రావడంతో దానికైతే పెండింగ్ ఫుల్ స్టాప్ పడింది. సో ఈ ఎలక్షన్స్ కంప్లీట్ అవ్వగానే మనకు ఇక ఏప్రిల్, మే అంటే జూన్ నుంచి కానీ మే చివరి నుంచి కానీ వచ్చే నెలలో మనకు ఈ కొత్త పెన్షన్లు ఇస్తారని వార్తలు వస్తున్నాయి. మరి కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారికి వెరిఫికేషన్ అయినాక వాళ్ళకి జూన్ నెలలో అంటే ఒక నెల ఆగి నెక్స్ట్ నెల నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే గతంలో ఇచ్చేవారికి మాత్రం యథావిధిగా పెన్షన్లు అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మనకు ఈ నెల కూడా పాత పెన్షన్లు వచ్చే అవకాశాలు అయితే మరుగ్గా కనిపిస్తున్నాయి. ఇక కొత్త పెన్షన్లు మాత్రం మనకు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతే వస్తాయనేసి సమాచారం. ఈ వీడియోని మిత్రులతో షేర్ చేయండి. అండ్ రేపటి నుంచి మనకు కానీ లేదంటే ఏప్రిల్ 23 రేపు లేకపోతే సోమవారం నుంచి కానీ ఏప్రిల్ 23 నుంచి కానీ మనకు ఈ పెన్షన్ల అందరికీ ఇక అన్ని జిల్లాల్లో పడుతూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే పడుతున్నాయి. ఇంకా కొంతమందికి పడలేదు. పడని వారు కామెంట్లో తెలియజేయండి. పడ్డవారు మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. ఇక ఇంతవరకు పెండింగ్లో ఉందనుకోండి మార్చి కూడా, వాళ్ళైతే లైక్ చేయడం మర్చిపోతే అప్పుడే తెలుస్తుంది ఇంకెంతమందికి పడలేదని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.